యంగ్ టైగర్ ఎన్టీఆర్ బర్త్డే కానుగ్గా రిలీజ్ అయిన డ్రాగన్ గ్లిమ్స్ వచ్చిరాగానే సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. అభిమానుల్లో సరికొత్త జోష్ నింపుతోంది. ఒకవైపు పుట్టినరోజు నాడు ఆయన పాత చిత్రాలు ఆంధ్రావాలా ఓసరవెల్లి రిలీజ్ అయి థియేటర్లలో సందడి చేస్తుంటే, మరోవైపు తారక్ ఫ్యాన్స్ కు ఇంకో స్పెషల్ రీజన్ కూడా దొరికింది. అదేంటో తెలుసా? ఎన్టీఆర్ హీరోగా నటించిన తొలి చిత్రం నిన్ను చూడాలని సరిగ్గా ఇప్పటికి 25 ఏళ్లు పూర్తి చేసుకుంది. 2001 మే 23వ తేదీన నిన్ను చూడాలని విడుదలైంది. ఈ సినిమాతోనే ఎన్టీఆర్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ హీరోగా జనం ముందు నిలిచారు. అంతకుముందు తాతగారైన విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ డైరెక్షన్లో హిందీ బ్రహ్మర్షి విశ్వామిత్ర చిత్రంలో భరతుని పాత్రలో బాలనటుడిగా కనిపించారు జూనియర్. ఆ తర్వాత రామాయణంలో శ్రీరామునిగా నటించి మెప్పించారు. ఆపై భక్త మార్కండేయ సీరియల్లోనూ అలరించారు. అటు తర్వాత యంగ్ హీరోగా నిన్ను చూడాలని చిత్రంతోనే వెండితెరపై జనాన్ని పలకరించారు. ఉషా కిరణ్ మూవీస్ పతాకంపై రామోజీరావు నిర్మించిన ఈ చిత్రానికి విఆర్ ప్రతాప్ దర్శకత్వం వహించారు. రవీనా నాయికగా నటించిన ఈ మూవీకి ఎస్ఏ రాజ్కుమార్ మ్యూజిక్ అందించారు. బాక్సాఫీస్ దగ్గర ఈ చిత్రం అంతగా ఆకట్టుకోలేకపోయినా నటరత్న మనవడిగా ఎంట్రీ ఇచ్చిన జూనియర్ టాలెంట్ను చూసి జనం నవ యువరత్నగా ఆశీర్వదించారు. నందమూరి నటవంశంలో 3వ తరం హీరోగా అడుగుపెట్టిన జూనియర్ ఎన్టీఆర్ వచ్చిరాగానే తాత ఎన్టీఆర్, బాబాయ్ బాలకృష్ణ అభిమానులను సైతం మెప్పించారు. తొలి సినిమా నిరాశపరిచిన రెండో చిత్రం స్టూడెంట్ నెంబర్ 1తో కెరీర్లోనే బిగ్గెస్ట్ బంపర్ హిట్ అందుకున్నారు. ఈ సినిమాతోనే దర్శక ధీరుడు రాజమౌళి కెరీర్ కూడా ఆరంభమైంది. స్టూడెంట్ నెంబర్ 1 సక్సెస్తో ఎన్టీఆర్ స్టార్ హీరోగా మారిపోయారు. ఈ 25 ఏళ్ల ప్రస్థానంలో యంగ్ టైగర్ సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. అది అల్లరి రాముడు, సింహాద్రి, రాఖీ, యమదొంగ, అదుర్స్, బృందావనం, నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్, జై లవకుశ, అరవింద సమేత, ఆపై గ్లోబల్ రేంజ్కు తీసుకెళ్లిన RRR, దేవర వరకు తనదైన అద్భుత అభినయంతో క్లాస్ మాస్ అనే తేడా లేకుండా అందరినీ ఆకట్టుకున్నారు. నందమూరి వంశంలో బాలకృష్ణ ఎన్నో అరుదైన రికార్డులను నమోదు చేస్తే 3వ తరం స్టార్గా జూనియర్ ఎన్టీఆర్ కూడా తనదైన బాణీ పలికిస్తూ అసాధ్యమైన రికార్డులను సొంతం చేసుకున్నారు. తాత ఎన్టీఆర్, బాబాయ్ బాలయ్యలాగే శ్రీరాముడి పాత్ర పోషించి మెప్పించారు జూనియర్. ఇలా ఒకే నట కుటుంబంలో 3 తరాల నటులు శ్రీరామ పాత్రలో అలరించడం అన్నది బహుశా ప్రపంచ చలనచిత్ర చరిత్రలోనే అత్యంత అరుదైన విషయం. అంతేకాదు తాత బాబాయ్ లాగే డ్యూయల్ రోల్స్లోనూ, జై లవకుశ చిత్రంలో ట్రిపుల్ రోల్లోనూ మెప్పించి తన నటనకు సాటిలేరని నిరూపించుకున్నారు యంగ్ టైగర్. ప్రస్తుత జనరేషన్ హీరోల్లో పౌరాణిక, జానపద పాత్రలకు పర్ఫెక్ట్గా సూట్ అయ్యే నటుడు తారక్ ఒక్కరే అనడంలో ఎలాంటి సందేహం లేదు. త్వరలోనే ఎన్టీఆర్ త్రివిక్రమ్ కాంబినేషన్లో పౌరాణిక చిత్రం గాడ్ ఆఫ్ వార్ మొదలు కానుంది. ఈలోపు వచ్చే ఏడాది జూన్ 11న డ్రాగన్గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. మరి రాబోయే పాన్ ఇండియా గ్లోబల్ సినిమాలతో యంగ్ టైగర్ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి విధ్వంసం సృష్టిస్తారో చూడాలి.